హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 4వ శుక్రవారం కదా. అర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని పూజ కూడా అయిపోయింది. యూట్యూబ్ గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ రీల్స్ చేస్తున్నాను కదా, అవి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. 1K అయ్యింది మొన్నటితోన. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆ ఛానల్ ఇంకా ఇలాగే గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండాలి నాకు. మీ సపోర్ట్ ఉంటే నేను కంపల్సరీ ఇంకా గ్రోత్ వస్తుంది. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఆ ఛానల్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుమారి వ్లాగ్స్ అని ఉంటుంది ఛానల్, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతుంటాను, ఎక్కువ దేవుడు పెడుతుంటాను ఫ్రెండ్స్. చూడండి, అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 4వ శుక్రవారం కదా. అర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని పూజ కూడా అయిపోయింది. యూట్యూబ్ గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ రీల్స్ చేస్తున్నాను కదా, అవి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. 1K అయ్యింది మొన్నటితోన. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆ ఛానల్ ఇంకా ఇలాగే గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండాలి నాకు. మీ సపోర్ట్ ఉంటే నేను కంపల్సరీ ఇంకా గ్రోత్ వస్తుంది. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఆ ఛానల్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుమారి వ్లాగ్స్ అని ఉంటుంది ఛానల్, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతుంటాను, ఎక్కువ దేవుడు పెడుతుంటాను ఫ్రెండ్స్. చూడండి, అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. శుక్రవారం 4వ శుక్రవారం కదా. శ్రావణ శుక్రవారం 4 మార్నింగ్ లేసి పనులన్నీ చేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజకి స్టార్ట్ అయ్యాను. బట్టల మిషన్ వేసాను. గంట పెట్టేస్తుంది ఫ్రెండ్స్. దేవుడి ఫోటోలన్నీ బుట్లు పెట్టుకొని అలంకారం చేసుకోవడం రెడీ చేసుకుంటున్నాను. తమలపాకుల చెట్టు ఉంది ఇంట్లో ఫ్రెండ్స్. కింద నుంచి వచ్చింది, మా ఇంట్లో ఉంది. వెనక్కి వేసాను, అది తీగ పైకి వెళ్ళింది. పైకి చక్కగా పెద్ద ఆకులు వస్తాయి ఫ్రెండ్స్. ఆకులు నేను కోసుకుంటాను, పూజకు వాడుతుంటాను. అలంకారం చేసి ఎప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోలేము కదా సడన్గా, లేకపోతే ఇంట్లో వరకు తీసుకుంటాను, పూజకు వాడుతుంటాను. అలాగా చేసిన తర్వాత ఇలా చుట్టూ లక్ష్మీదేవికి అలంకారం చేసుకున్నాను. తమలపాకులతో అలంకరించుకున్నాను. తమలపాకులు ఇంట్లో ఉండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పెద్ద ఆకులు వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చేసి తమలపాకులు ఎలా కోసుకొని ఇంట్లో అలంకారం చేసుకున్నాను. చాలా మంచి. తర్వాత బయటకు వెళ్ళాలంటే కష్టం. మల్లెపూలు మా ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్లో పైన చెట్టు ఉంది కదా, తెచ్చుకొని నిన్న కోసేసి మాల కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇన్ని మొక్కలు అయ్యాయి. ఒక మూర పైన మల్లె చెట్టు ఉంది, మాల కట్టి ఉంచుకున్నాను. దేవుడి చెట్టు పువ్వులు కోసి నిన్న తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. బయటకు వెళ్ళి చామంతి పువ్వులు, విరజాజులు దొరుకుతాయి, కానీ కనకాంబరాలు కాస్ట్ ఉంటాయి కదా, తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మల్లెపూలు తెచ్చుకున్నాను. దగ్గర మూర తెచ్చుకొని మాల కట్టేసి మళ్ళీ చేసుకొని ఉంచుకున్నాను దేవుడికి. ఆ పువ్వులు దేవుడికి ఇలా వేసుకొని నేను చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. గాజులు ఇంట్లో మల్లెపూలు అంటే నిన్న. ఇప్పుడు మల్లెపూలు దొరుకుతాయి కానీ సీజన్ బయట చాలా రేట్ ఉంటాయి. నేను ఇంట్లో పువ్వులు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాల కట్టేసి ఇలా దేవుడికి వేసేస్తాను. కల పువ్వులు. తర్వాత సంతాన లక్ష్మణ్ చెట్టు ఉంది ఇంటి ముందు, రెడ్ కలర్. ఇంట్లో
రెడ్గా గుత్తులు పోస్తాయి. అవి కూడా కోసుకొని పెట్టుకున్నాను వేసుకున్నాను, అలంకారం చేసుకున్నాను. నాకు ఇంట్లో పూలు అంటే చాలా భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఫ్రెండ్స్. మాల కట్టుకొని నాకు ఉండాలి, మీకు ఉండాలి. అలా తర్వాత చూసుకుంటాను. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. నాకు అందరికీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పేరు పేరున నాకు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా నా ఛానల్ చూడండి. ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి మనసులోన 1Kకి మల్లెపూలతో ఇలా అలంకరించుకున్నాను. నా పూజ ఈరోజు ఇలా అయ్యింది. పెరిగారు. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. 4 మంత్స్లో 1Kకి వెళ్ళిపోయాను బాగానే. తర్వాత ఛానల్ ఎవరైనా చూడనివారు అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత నాకు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. లక్ష్మీదేవి సపోర్ట్ చేయండి. పూజ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. శ్రావణ శుక్రవారం కదా, ఇలా చేసుకున్నాను. నా పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ అలంకారం చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. నైవేద్యాలు గారెలు చేశాను, పాయసం చేశాను. నైవేద్యాలు 2 రకాలు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గంటన్నర టైం పడుతుంది అన్నీ అలంకరించేసరికి. ఇలా చేసుకున్నాను. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పెద్ద వీడియోస్ కూడా చేశాను, నేను పెట్టాను. అవి కూడా చూస్తున్నారు చాలామంది. ఎక్కువ షార్ట్స్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇవి దేవుడివే బ్లాగ్స్ ఎక్కువ పెడుతుంటాను. చూడండి బాగున్నాయా, ఎలా ఉన్నాయో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.